మొదటి టీ20 మ్యాచ్ వర్షార్పణం. రెండవ టీ20 మ్యాచ్ ఆస్ట్రేలియా అర్పణం. ఇలాగా ఈ 2 టీ20 మ్యాచ్‌ల్లో ఆశించినంత ఉత్సాహం లేకపోవడంతో మూడో టీ20 మ్యాచ్ ఎలాగైనా భారత జట్టు గెలవాలనుకున్నారు. మరొక వైపు మహిళల భారత జట్టు అద్భుతమైన గెలుపు సాధించడంతో ఆ జోష్ మరి మన పురుషుల జట్టుకు కూడా వచ్చిందేమో తెలీదు గానీ మూడవ టీ20 మ్యాచ్‌ని మాత్రం అటు బౌలర్లు, ఇటు బ్యాట్స్‌మెన్స్ ఇరగదీసేశారు. మొత్తానికి అద్భుతమైన విజయాన్నైతే మన భారత జట్టు సాధించేసింది. ఇక 5 టీ20ల సిరీస్‌లో భాగంగా 1-1తో ఈ సిరీస్ సమంగా ఉందన్నమాట. ఇక రాబోయే 2 టీ20 సిరీస్‌ల్లో ఖచ్చితంగా ఒకటి గెలిచినా కూడా మన భారత జట్టు ఈ సిరీస్‌ని గెలిచినట్టనే చెప్పుకోవాలి. అయితే మ్యాచ్ అనంతరం విజయం పైన స్పందించిన సూర్యకుమార్ యాదవ్, హర్షదీప్ సింగ్, సుందర్‌లపై ప్రశంసల వర్షం కురిపించాడు. అసలు ఇంతకీ తనేమన్నాడంటే, "ఈ మ్యాచ్‌లో టాస్ గెలవడం చాలా సంతోషంగా ఉంది. వరుసగా 20 మ్యాచుల్లో టాస్ ఓడిపోయాం. అందుకే ఆ పరంపరను ఛేదించడం ముందు అక్కడ ఆనందంగా ఉంది. నేను ఈరోజు ఖచ్చితంగా మాట్లాడాలనుకుంది హర్షదీప్ సింగ్ గురించే. మొదటి 2 టీ20 మ్యాచ్‌ల్లో తనని తీసుకోకపోవడంపై చాలా రకాల విమర్శలొచ్చాయి. నిజమే. అతను ఒక మ్యాచ్ విన్నర్. అతనికి అక్కడ డెత్ ఓవర్‌లలో బౌలింగ్ చేయటమో తెలుసు. అలాగే పవర్ ప్లేలోనూ బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టడమూ తెలుసు. అటువంటి ఆటగాడిని పక్కన పెట్టాము అన్న విమర్శలు చాలా ఎదుర్కొన్నాం. కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఆటగాడికి ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్‌ని తీసుకురావడం కోసమే కొన్ని ప్రయోగాలైతే ఖచ్చితంగా చేస్తూ ఉంటాం. తుది జట్టులో చేసిన మార్పులు ఖచ్చితంగా జట్టు ప్రయోజనాలకే ఉపయోగపడుతుంటాయి. అయితే ఇక జట్టులోని ప్రతి ఒక్కరూ తీవ్రంగా కష్టపడుతున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు సుందర్ అద్భుతమైన ప్రదర్శన నిజంగా జట్టుకు ఊపిరి పోసింది. అతనికి జితేష్ శర్మ బాగా సహకరించాడు. హర్షదీప్ సింగ్ బౌలింగ్‌కు, వీళ్ళ బ్యాటింగ్‌కు సరిగ్గా సరిపోయింది. ఇక ఆస్ట్రేలియా జట్టు కూడా ఈరోజు చాలా అంటే చాలా బాగా ఆడింది. ఒక మాటలో చెప్పాలి అంటే మా జట్టు కంప్లీట్‌గా ఒక విన్నింగ్ కాంబినేషన్‌లో బరిలోకి దిగినట్టు అనిపించింది. బుమ్రా, హర్షదీప్ కాంబినేషన్ ఎప్పుడూ కూడా స్పెషలే. టాప్ ఆర్డర్‌లో శుభ్మన్ గిల్, అభిషేక్ తరహాలోనే ఈ ఇద్దరిది కూడా గొప్ప జోడీ. బుమ్రా తన పని తను సైలెంట్‌గా చేసుకొని పరుగులు కట్టడి చేస్తూ ఉంటారు. ఇక ఆస్ట్రేలియా జట్టు కూడా చాలా అంటే చాలా పవర్‌ఫుల్ జట్టని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్‌ను 1-1తో సెట్ చేశాం. నాలుగో టీ20 కోసం ఆసక్తికరంగా ఉన్నాం. మా కుర్రాళ్ళంతా చాలా నమ్మకంగా ఉన్నారు. క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాం. ఈరోజు ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తున్నాము అంటూ ఉమెన్స్ క్రికెట్ గురించి కూడా తను మాట్లాడడం అయితే జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.